కేసినేని నాని లాంటి కోవట్టును సత్య హరిశ్చంద్రుడని పెద్దిరెడ్డి లాంటి వ్యక్తి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. మైలవరం ఇన్ఛార్జిగా నియమితులైన నాని అందిన కాడికి దోచుకోవడం ఖాయమని విమర్శించారు. కేసినేని నాని వైసీపీకి అదనపు బరువు అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక పావలా దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయనేదో కేసినేని నాని సత్యహరిశ్చంద్రుడు అయినట్టు, ఇతను నోటి నుంచి అబద్ధం రానట్టు కేసినేని నాని చెప్పేలాగా అని ఇతను చెబుతున్నాడు. బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చేరే 10 రోజుల ముందు ఇలాంటి నీచ నికృష్ట వెధవలాంటి సీఎం నా జీవితంలో చూడలేదని కేసినేని నాని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నాడు. అది నిజమైతే ఇది నిజమే, చెప్పమని నువ్వు దీనికి సమాధానం. వైసీపీలో చేరి 7 పార్లమెంటులో ఉన్న 7 వైసీపీ అభ్యర్థులు గెలుస్తారు అన్నాడు. నీ దెబ్బకి వసంత కృష్ణప్రసాద్ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం, ఆ నాన్న హోమ్ మినిస్టర్ కూడా చేశాడు. నీ దెబ్బకి 1 వికెట్ పడిపోయిందిరా బాబు. అసలుకే పార్టీ అటు ఇటుగా ఉంది, మళ్ళీ ఇందులోకి వచ్చి ఈ అబద్ధాలాడు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నాడు. ఏ మాట కామాట కృష్ణప్రసాద్ ఒకసారి చెప్పాడు, నేను చంద్రబాబు గారిని విమర్శించను అని. ఇవాళ అర్థమవుతుంది కదా మీకు. ఒక పక్క అల్లంపల్లి సీన్ని, ఇంకో పక్క దేవినేని అవినాష్ని వేసుకొని తిరుగుతున్నాడంటే ఎప్పటి నుంచో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కోవట్. చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్లు వీడికి 2018లో ఇది చెప్పాడు, నెత్తి మీద 100 రూపాయలు పెడితే పావలా కూడా అప్పు ఇవ్వలేని పరిస్థితికి వచ్చాడు. అందరి దగ్గర అప్పులు చేసి పిలిచి డబ్బులు అక్కర్లేదులే ఊరికే పోటీ చేయి నువ్వు అంటే, విజయవాడలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల దగ్గర దాదాపు 10 కోట్లు అప్పులుగా కానీ ఫండ్స్గా కానీ వసూలు చేసి ఎన్నాళ్ళు మెయింటైన్ అయ్యాడు. వైసీపీ వాళ్ళకు కూడా చెప్తున్నాం, బాబు జగన్మోహన్ రెడ్డిగా అయోధ్యరామరెడ్డి ఇక్కడ ఎవరో ఉన్నారు కదా, వీడి చేతికి డబ్బులు ఇచ్చారంటే మూట తీసుకెళ్ళి ఇంట్లో పెడతాడు. నిన్న మైలవరం ఇన్ఛార్జ్ అని వేశారు, అక్కడ ఒక మూట తీసుకుంటాడు ఖర్చులు. కానీ ఆ మూట రూపాయి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినన్నా అడగండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 100 రూపాయల నోటు ఎవరికన్నా సరే సహాయం చేశాడు ఎక్కడ ఒక్క చెప్పండి, ఒక్కగారు ఇచ్చారా? ఇది నిజం చెప్తున్నా, ఇది సత్యం. ఇదేదో ప్రెస్ ముందు అబద్ధాలు ఆడటమో లేకపోతే ప్రెస్ ముందు ఎదుటి మనిషి మీద నింద వేయడమో కాదు. 100 రూపాయలు వాడి చేతిలో సహాయం చేయడు. ఎవడన్నా మూట ఇస్తే మూట తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాడు. నాకు తెలిసి నిన్న మైలవరం దాంట్లో కూడా ఇన్ఛార్జిగా వెళ్ళాడంటే ఎలాగా కృష్ణప్రసాద్ లేడు, ఇక్కడ కూడా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలని మూటను మొత్తం చదువుకొని ఇంటికి తీసుకుపోతాడు.